నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. దేశ ప్రధానిగా స్వర్గీయ పివి నరసింహారావు సేవలు మరువలేనివని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ఆయన చేపట్టిన భూ సంస్కరణల కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు తదితరులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి మాట్లాడుతూ పివి నరసింహారావు చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పివి నరసింహారావు ప్రజలకు చేసిన సేవలు, సంస్కరణలు ఎన్నటికీ మరువలేమన్నారు. భూ సంస్కరణల కార్యక్రమం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నంగా మారిన సమయంలో ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన పివి తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణల ద్వారా దేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిందని మోహన్ రెడ్డి కొనియాడారు. పివి నరసింహారావు ఆశయాలు, ఆలోచనలు యువత ముందుకు తీసుకువెళ్లాలని కోరుతూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణురాజ్, కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా సేవాదల్ అధ్యక్షులు సంతోష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, లక్కోర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఈ దేశంలో ప్రధానమంత్రిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణలు, భూ సంస్కరణలు అయితే ఏంది, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గణనీయమైన మార్పుకు భూ సంస్కరణల ద్వారా అందరికీ భూమి అందించాలని ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఆ కార్యక్రమం దేశంలోనే ఆదర్శవంతమైంది. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు ఈ దేశ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఈ దేశం ముందుకెళ్తుందా అనే ఒక సందేహంతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశ గతినే మార్చి ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైందనే విషయాన్ని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పివి నరసింహారావు ఒక గొప్ప మేధావి, ఓ సంఘ సంస్కర్త. అంటే ప్రజల జీవితాలు బాగుండాలంటే ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలనో, పాలకులు ఏ విధంగా ఉండాలనో చూపించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ద్వారా పివి నరసింహారావు గారి ఆశయాలను, ఆలోచనలను
ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరం కూడా కృషి చేయాల్సిందిగా, అంతేకాకుండా పివి నరసింహారావు యొక్క ఆలోచన విధానాన్ని మనమందరం కూడా ఆచరించాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి పివి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తుందని తెలియజేస్తుంది. దేశ అభివృద్ధిలో మాజీ ప్రధాని స్వర్గీయ పివి నరసింహారావు కీలక పాత్ర పోషించారని నగర మేయర్ దండు నీతు కిరణ్ అన్నారు. భారతరత్న పివి జయంతి సందర్భంగా బోర్గంపి చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి మేయర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితుల్లో స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు అధికారం చేపట్టారని అన్నారు. అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా రక్షించగలిగారని ఆమె కొనియాడారు. ఆయన చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోతారని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సంక్షేమ సంఘం నాయకులు భూపతిరావుతో పాటు ఇతరులు పాల్గొన్నారు. ప్రధాన ఆసుపత్రులను రోజుకో జిల్లా స్థాయి అధికారి పరిశీలన చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చేసిన ప్రకటన ప్రభుత్వ వైద్యులు నిరసనలకు దారితీస్తున్నాయి. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రిలో తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గురువారం తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్ర ప్రధాన ఆసుపత్రిలో రోజుకో జిల్లా స్థాయి అధికారి పరిశీలన చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా వైద్య కళాశాలలో ప్రొఫెసర్లు, వైద్యులు, నర్సులు, సిబ్బంది మూకుమ్మడిగా సమ్మెకు దిగారు. శుక్రవారం తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదాల మాట్లాడుతూ నల్గొండ జిల్లా కలెక్టర్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే రోజుకో జిల్లా అధికారి పరిశీలనను విరమించాలని, ఇతర శాఖల అధికారులకు తనిఖీ చేసే అధికారం లేదని వారు పేర్కొన్నారు. అలాగే టీచింగ్ డాక్టర్లకు వేతనాలు, ట్రాన్స్ఫర్కు సంబంధించిన జీవోలను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయాలని కోరారు. అదేవిధంగా వివిధ జిల్లాలకు చెందిన వారు కొన్ని సంవత్సరాలుగా ఒకే దగ్గర ఉద్యోగాలు చేస్తున్నామని వారు తెలిపారు. దానికి సంబంధించి ట్రాన్స్ఫర్ ఆర్డర్లు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. వారం రోజుల్లో ప్రభుత్వం వెంటనే స్పందించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వారు హెచ్చరించారు. నేను డాక్టర్ కిరణ్ మాదల, తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వ బోధన వైద్యుల సంఘం టీచింగ్ డాక్టర్స్ అసోసియేషన్ మాది. దాని యొక్క రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కిరణ్ మాదలగా మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు మనకు రాష్ట్ర వ్యాప్తంగా మాకున్నటువంటి 26 ప్రధాన మెడికల్ కాలేజెస్, దాని అనుబంధ ఆసుపత్రులు ఉన్న 40 అంటే ఒక 70 సంస్థల్లో మా యొక్క డాక్టర్స్ ఏదైతే ఉందో ఈరోజు నల్ల బ్యాడ్జ్తో పని చేస్తూనే నల్ల బ్యాడ్జ్తో వాళ్ళ నిరసనని ప్రదర్శిస్తున్నారు. ఈరోజు ఏంటంటే అసలు ఇష్యూలోకి పోతే నిన్న నల్గొండ కలెక్టర్ గారు ఏదైతే ఒక ఆర్డర్ ఇచ్చారు, 45 రోజులు ఇరిగేషన్ డిపార్ట్మెంటు, తర్వాత ఇంకో డిపార్ట్మెంట్తో రోజుకు ఒకళ్ళతో మానిటరింగ్ చేసి 45 రోజులు మాకు సంబంధం లేని వ్యక్తులతో మా యొక్క చర్యల్ని మానిటర్ చేయాలని ఒక 45 రోజులకు రోస్టర్ వేశారు. ఇది నాకు తెలిసి ఇది ప్రపంచంలోనే ఒక 7వ 8వ వింత అనుకుంటా నాకు తెలిసి. కాబట్టి ఈ యొక్క చర్యను ఏదైతే ఉందో మేము టీటీజీడీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. నెంబర్ 1, ఈ ఆర్డర్లను అయితే ఎమ్మటే ఎత్తేయాలి. అయితే దానికి సంబంధించి ఏదైతే నల్గొండ టీటీజీడీ నల్గొండ డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. దానికి సంఘీభావంగా రాష్ట్ర శాఖ ఏదైతే టీటీజీడీ రాష్ట్ర శాఖ ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంది. మనం వాళ్ళకి సంఘీభావం తెలపాలా. ఏదైతే మాకున్నటువంటి మెడికల్ కాలేజీలు, అనుబంధ సంస్థలన్నింటిలో కూడా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని విధులకు హాజరవుతూ వాళ్ళకి సంఘీభావం తెలపాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మేము కోరుకునేది ఒక్కటే, మా డిమాండ్ ఈరోజు ఏదైతే అసంబద్ధంగా మాకు మానిటరింగ్ వ్యవస్థ బలంగా ఉంది ఇప్పటికే, ఏదైతే బయోమెట్రిక్ అటెండెన్స్ అనో, తర్వాత ఎన్ఎంసీ వాళ్ళు సీసీ కెమెరాల ద్వారా మానిటర్ చేయడమనో, తర్వాత మాకున్న ప్రిన్సిపల్ సూపరింటెండెంట్లు మా పనితీరుని సమీక్షించడము, తర్వాత మాకున్న హెచ్ఓడి గారు, సెక్రటరీ, మినిస్టర్ గారు మధ్యలో మా యొక్క పెర్ఫార్మెన్స్ని విశ్లేషించడము, ఇవన్నీ మా మానిటరింగ్ వ్యవస్థ సగటు ఉద్యోగి కంటే కూడా చాలా బలంగా ఉంది ఇప్పటికే. అయినా కూడా దీన్ని ఏమీ మేము వ్యతిరేకించకుండా, ఎందుకంటే ఇక్కడ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యక్తి చనిపోతే దూర ప్రాంతాల నుండి వచ్చేవారికి చివరి చూపు నోచుకోవడం కష్టంగా మారింది. ఈ సమస్యను అధిగమించేందుకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సహకారంతో 18 డెడ్ బాడీ ఫ్రీజర్లను వితరణ చేశారు.
వ్యక్తి చనిపోతే 2 గంటలు నిల్వ ఉంచడం కష్టమైన ఈ సమయంలో డెడ్ బాడీ ఫ్రీజర్లను అందుబాటులోకి తీసుకురావాలని లయన్స్ క్లబ్ ప్రతినిధులు నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలో డెడ్ బాడీ ఫ్రీజర్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా గ్రామాలను ఎంపిక చేసి గ్రామానికి ఒకటి చొప్పున 18 డెడ్ బాడీ ఫ్రీజర్లను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లక్ష్మి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఫ్రీజర్ అవసరం తప్పనిసరిగా మారిందని అన్నారు. ఖర్చుతో కూడుకున్నప్పటికీ దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని గ్రామాలకు పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ప్రాజెక్టు చైర్మన్ లయన్ నాగరాజు మాట్లాడుతూ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతంలో డెడ్ బాడీ ఫ్రీజర్ల కొరత ఉందన్నారు. అంతర్జాతీయ లయన్స్ క్లబ్ అందించిన ఆర్థిక సహాయంతో వీటిని కొనుగోలు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు బసవేశ్వరరావు, కొడాలి కిషోర్, వై శ్రీనివాసరావు, సూర్యనారాయణ, గంగారెడ్డి, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. డెడ్ బాడీ ఫ్రీజర్స్కి విచ్చేసినటువంటి లయన్స్ సభ్యులందరికీ కూడా నమస్సుమంజలి. ఈ డెడ్ బాడీ ఫ్రీజర్స్ ఎక్కువ రోజులు మృతదేహాన్ని ఉంచడానికి ఉపయోగిస్తారు. దీన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుండి మనకు $6,070 గ్రాంట్ లభించడం జరిగింది. దీనికి 3 క్లబ్ల వారు కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ శేర్లింగంపల్లి, లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ భీమా, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రాణహిత వారు కూడా దీనికి మనకు స్పాన్సర్ చేయడం జరిగింది. అది పోను బ్యాలెన్స్ ప్రతి ఒక్క క్లబ్ వారు 18 క్లబ్బుల నుండి ఒక్కొక్క క్లబ్బు 25,000 చొప్పున ఈ డెడ్ బాడీ ఫ్రీజర్స్ తీసుకోవడానికి ముందుకొచ్చారు. ఇది నిజంగా సేవ చేయడానికి ఇది ఒక ప్రత్యేక అందరికీ కూడా అదృష్టమని భావించాలి. ఎందుకంటే ఇవి రూరల్లో డెడ్ బాడీ ఫ్రీజర్స్ దొరకడం చాలా కష్టము. సో దీనికి సహకరించిన మనకి గ్రాంట్స్కి అన్నిటికీ సహకరించిన నాగరాజ్ సార్కి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్క క్లబ్ కూడా దీన్ని మెయింటెనెన్స్ చక్కగా చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ ఆపదలో ఉన్న వాళ్ళకి ఇది అందుబాటులో ఉండి ఎమ్మటే ఇచ్చేటట్టుగా సహకరించాలని చెప్పేసి అందరినీ కోరుచున్నాను. గత 2 సంవత్సరాల క్రితం కూడా మనకి ఈ బోధన్ డివిజన్ నుండి 40 డెడ్ బాడీ ఫ్రీజర్స్ ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇప్పుడు 18 డెడ్ బాడీ ఫ్రీజర్స్ ఇస్తున్నాము. నిజంగా ఇవి తీసుకోవడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్క క్లబ్ సభ్యులకి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఎల్సీఎఫ్ గ్రాంట్ నుండి మనకి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక రకంగా మనకి ఫౌండేషన్ నుండి గ్రాంట్స్ వస్తున్నాయి. మనం కట్టిన ఎంజేఎఫ్స్ రూపాయల డొనేషన్స్ ఇచ్చినవి ఈ రకంగా ఏదో ఒకటి మనం తీసుకోవడం జరుగుతుంది. సో దీనికి లయన్స్ క్లబ్లో మెంబర్స్గా ఉన్నందుకు మాకందరికీ కూడా అదృష్టంగా భావిస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి పాలనను గాలికి వదిలేసి తన పదవిని కాపాడుకునేందుకు ఢిల్లీకి తిరుగుతున్నారని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కుంభకోణాల నుండి కేసీఆర్ను కాపాడేందుకే ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సోనియాతో రేవంత్ మంతనాలు జరుపుతున్నారని ఆయన విమర్శించారు. నగరంలోని భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఆ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 7 నెలలు గడుస్తున్నా అర్బన్ నియోజకవర్గానికి నయా పైసా కేటాయించలేదని ఆయన అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని విమర్శించారు. గడిచిన 6 నెలల్లో 11 సార్లు ఢిల్లీకి వెళ్లి సోనియా, రాహుల్ చుట్టూ తిరగడానికి సరిపోయిందని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం చేసిన విద్యుత్ కొనుగోలులో కాళేశ్వరం, గొర్రెల పంపిణీ, ఫోన్ ట్యాపింగ్ కుంభకోణాలు చేయగా అవినీతికి పాల్పడిన కేసీఆర్ను కాపాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. కీలకమైన శాఖలను రేవంత్ తన దగ్గర పెట్టుకుని విద్యారంగ సమస్యలను గాలికి వదిలేశారని, ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజుల వసూలు చేస్తూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాటిపై చర్యలు తీసుకోకుండా విద్యార్థి సంఘాలపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడం హాస్యాస్పదమని అన్నారు. రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సొంత నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణాలు జరుగుతున్నాయని, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నేటికి కనీస సౌకర్యాల కల్పన లేదన్నారు. ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తే పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలపై దాడి చేసి కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పోలీసుల కాంగ్రెస్ పార్టీకి రేవంత్కు గులాంగిరి చేస్తామంటే జిల్లా విడిచిపెట్టి వెళ్లండని ఆయన హెచ్చరించారు. ఎంఐఎం పార్టీ అధినేత ఓవైసీ పార్లమెంటు సాక్షిగా జై పాలస్తీనా అనడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. దేశ రాజ్యాంగాన్ని అవహేళన చేసిన ఓవైసీ క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు, మున్సిపల్ కార్పొరేటర్లు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నా ఉన్నాడు.
గత 7 నెలల కాలంలో 11 సార్లు సోనియమ్మ, రాహుల్ గాంధీ వారి చుట్టుముట్టు తిరగడానికే సమయం సరిపోతా ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అనేక అవినీతి గత ప్రభుత్వంలో మనం రోజు చూస్తూ ఉన్నాం. రోజు ఒక స్కామ్ బయటపడతా ఉంది. విద్యుత్ కొనుగోలులో దాంట్లో స్కామ్, గొర్రెల స్కామ్, కాళేశ్వరంలో విపరీతమైన అవినీతి, ఫోన్ ట్యాపింగ్ విషయం, ఇదంతా కూడా కోర్టు కలిగించుకుంటేనే సిబిఐ ఎంక్వైరీ అవుతుంది ఫోన్ ట్యాపింగ్ మీద. మిగతా వాటి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు వచ్చినా కానీ చర్య తీసుకోకుండా, ఎటువంటి ఎంక్వైరీ కమిటీని వేయకుండా సిబిఐ విచారణ చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ ఇవన్నీ కూడా కేసీఆర్ను కాపాడడానికి బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేయడానికి సోనియా చుట్టుముట్టు తిరుగుతూ ఉన్నాడు. మొత్తం తెలంగాణక కొన్ని ముఖ్యమైన శాఖలున్న మంత్రులకైనా లేకుంటే తన కొడంగల్కైనా కీలకమైన శాఖలు ఏదైతే ఉందో అన్ని తన వద్ద ఉంచుకొని హోంశాఖ, విద్యాశాఖ, పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవు. దాని గురించి పట్టించుకోకుండా తన నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణము వేగవంతంగా రేవంత్ రెడ్డి నియోజకవర్గం కానీ అటు ఖమ్మము, ఇటు నల్గొండలో 100 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. రేవంత్ గారిని కోరుతా ఉన్నా, పార్టీ ఫిరాయింపుల పైన ఉన్న శ్రద్ధ, పరిపాలన పైన మరియు కేంద్రం బొగ్గు గన్ల వేలంపాటను ఆపి సింగరేణికి కేటాయించాలని జిల్లా సిపిఎం పార్టీ డిమాండ్ చేసింది. బీజేపీ ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సంస్థల ఆస్తుల ద్వారా నిధులను సమీకరించడానికి నిర్ణయించిందని, అందులో భాగంగానే బొగ్గు గన్ల వేలంపాటాన్ని ఆరోపించింది. నిజామాబాద్ జిల్లా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం 6 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సంస్థలు ఆస్తుల ద్వారా నిధులను సమీకరించడానికి నిర్ణయించిందని పేర్కొన్నారు. అందులో భాగంగానే బొగ్గు గన్ల వేలం ద్వారా 28,700 కోట్ల రూపాయలు రాబట్టడానికి బొగ్గు గన్ల వేలాన్ని నిర్ణయించిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎన్నికై కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రిగా ఉన్న జి కిషన్ రెడ్డి తెలంగాణకు చెందిన మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి బొగ్గు గన్లో బ్లాక్లను వేలం చేయడానికి నిర్ణయించి హైదరాబాద్లోనే వేలం పాటలను దగ్గరుండి కొనసాగించడం బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరి అర్థమవుతుందని ఆయన విమర్శించారు. కేంద్ర మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అయ్యుండి ప్రభుత్వ రంగ సంస్థల సింగరేణికి బొగ్గు గన్లను కేటాయించకుండా దాన్ని నష్టపరచడం కొరకు బహిరంగ వేలంలో సింగరేణి సంస్థ కూడా పాల్గొనాలని సూచించడం విడ్డూరంగా ఉందన్నారు. సింగరేణి బొగ్గు సంస్థలో పనిచేసే 46,000 మంది పర్మనెంట్ కార్మికులు కానీ 26,000 కాంట్రాక్టర్ సోర్సింగ్ కార్మికులు కానీ ఉపాధి దెబ్బతినే పరిస్థితి వస్తుందని రమేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, విఘ్నేష్, నగర కమిటీ సభ్యులు కటారి రాములు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులని ప్రైవేటు సంస్థలకి వేలం వేయటానికి నిర్ణయించటం జరిగింది. దీన్ని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు సింగరేణి సంస్థ బొగ్గు గనుల
తవ్వకాల కోసం, బొగ్గు గనుల ఉత్పత్తి కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సంస్థ. ఈ సంస్థను నష్టపరచటం కోసం, ఈ సంస్థను ఈరోజు ప్రైవేట్ సంస్థ వ్యక్తులకి కట్టబెట్టడం కోసం ఈరోజు ఈ బొగ్గు గనుల యొక్క వీటిని వేలం వేయటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే మానుకోవాలా. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి కిషన్ రెడ్డి గారు ఈరోజు కేంద్ర బొగ్గు గనులు శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ తెలంగాణకు న్యాయం చేయాల్సినటువంటి కిషన్ రెడ్డి గారే దగ్గర ఉండి ఈరోజు హైదరాబాద్లో వేలం పాట నిర్వహించడానికి నిర్ణయించటం అంటే ఈ తెలంగాణ పట్ల బీజేపీకి ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతా ఉన్నది. బీజేపీ మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, చేతలు గడపలు దాటట్లేదు. ఈరోజు 68 లక్షల కోట్ల రూపాయలని సంపాదించటం కోసం ఈరోజు బొగ్గు గనుల ద్వారా 28,000 లక్షల కోట్ల రూపాయలు సంపాదించటం కోసం ఈ వేలం ప్రకటన నిర్వహిస్తూ ఉన్నారు. ఇది కాదు, ఈరోజు ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 46,000 మంది ఈరోజు బొగ్గు గనులలో పనిచేస్తూ ఉపాధి పొందుతూ ఉన్నారు. అట్లాగే 26,000 మంది కాంట్రాక్టు కార్మికులు ఈరోజు ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వేలాది రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నటువంటి వనరు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. బొగ్గు గనులు. స్వర్గీయ ప్రధాని పివి నరసింహారావు పార్టీ కంటే దేశానికే ప్రాధాన్యతనిచ్చిన మహనీయులని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. ఆర్థిక భూ సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అభివృద్ధిలో ముందు వరుసలో ఉంచిన రాజనీతిజ్ఞుడిగా ఆయన అభివర్ణించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఇందూర్ శాఖ ఆధ్వర్యంలో స్వర్గీయ ప్రధాని బహుభాషా కోవిదుడు భారతరత్న పివి నరసింహారావు 103వ జయంతిని పురస్కరించుకుని నగరంలోని బోర్గెంపి చౌరస్తాలో గల పివి విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, నూడా మాజీ చైర్మన్ ఈగ సంజీవ్ రెడ్డి పివి విగ్రహానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. అనంతరం బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ పివి నరసింహారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించిన మహానుభావుడని, ఆర్థిక కౌటిల్యుడని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాడని గుర్తు చేశారు. అనంతరం తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు కిరణ్ దేశ్ముఖ్ మాట్లాడుతూ తెలంగాణ ముద్దుబిడ్డ బ్రాహ్మణ బంధు పివి నరసింహారావు దేశాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రోటే సురేష్ శర్మ, కోశాధికారి పుల్కల్ రమేష్, బ్రాహ్మణ సంఘం సభ్యులు అప్పల కిష్టయ్య, పురుషోత్తం పట్వారి, లక్ష్మీనారాయణ భరద్వాజ్, మేడిచెల్ల శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు ప్రెసిడెంట్ పివి నరసింహారావు గారి యొక్క 103వ జయంతి సందర్భంగా
ఈరోజు ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు దేశానికి చేసినటువంటి సేవ గతంలో ఏ ప్రధానమంత్రి చేయనటువంటి ఆర్థిక మూలాల్ని బలంగా చేసినటువంటి మహానాయకుడు పివి నరసింహారావు గారు. మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా వారు చేసే సేవలు ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ప్రస్తుతించినటువంటి విషయం అందరూ తెలుసు. వారు ఉపభాష కోవిదులు కాకుండా మంచి పరిపాలనా దక్షుడు. దేశం అత్యంత బలహీనంగా ఉన్న సమయంలో ఈ దేశాన్ని మరి గ్లోబలైజేషన్ చేసి ఇతర దేశాలు మన దేశానికి వచ్చి వ్యాపారం చేయడము, మనం ఇతర దేశాల్లో వ్యాపారం చేయడము ప్రారంభించినటువంటి మహాశక్తి పివి నరసింహారావు గారు. వారి నెలవేళలా ప్రశ్నిస్తాం. అదేవిధంగా వారి కుటుంబాన్ని, వారి యొక్క నాయకత్వాన్ని మా గౌరవనీయులు కేసీఆర్ గారు దేశంలో అందరికంటే ముందు మరి వారిని గౌరవించి, కుటుంబాన్ని గౌరవించి రాష్ట్ర రాజధానిలో పివి నరసింహారావు గారి యొక్క విగ్రహం ప్రతిష్ఠించి వారికి ఒక మార్గానికి వారికి పెట్టడం జరిగింది. అదేవిధంగా వారి కుమార్తె వాణి గారిని ఎమ్మెల్సీగా కూడా ఎన్నుకోవడం జరిగింది. వారి కుటుంబాన్ని గౌరవించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ, వారి కుటుంబాన్ని గుర్తించినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఉన్న ఆ నాయకుడు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని వైద్యులు పిలుపునిచ్చారు. రక్తదానంతో శరీరంలో నూతన రక్తం ఉత్పత్తి అవుతుందని, తద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు వివరించారు. జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో గల రెడ్ క్రాస్ సొసైటీలో దివంగత జర్నలిస్ట్ జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో ఆయన 4వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు డాక్టర్ బొద్దుల రాజేంద్ర ప్రసాద్, వినయ్ ధన్పాల్, శ్రీశైలం, భరత్ అతిథులుగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ రక్తదానం ఆవశ్యకతను వివరించారు. రక్తదానం పట్ల ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని వారు తెలిపారు. షుగర్ కంట్రోల్ ఉన్నవారు సైతం రక్తదానం చేస్తే వారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్న జమాల్పూర్ విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ నిర్వాహకులను వారు అభినందించారు. అనంతరం జర్నలిస్టులు మాట్లాడుతూ విఠల్ వ్యాస్ జర్నలిస్టులకు షెల్టర్ కోసం ఎంతో కష్టపడి ప్రెస్ క్లబ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఎల్లవేళలా ఆయనను మర్చిపోకుండా వారి కుటుంబానికి అండగా నిలుస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా 13 మంది యువతీ యువకులు జర్నలిస్టులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జమాల్పూర్ రాజశేఖర్, ఆర్ఎన్బిడిఈ శ్రీమన్నారాయణ, రెడ్ క్రాస్ చైర్మన్ బుస ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రాజశేఖర్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కార్యదర్శి బైరశేఖర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జస్ట్ జర్నలిస్టు సంఘం జిల్లా అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ రక్తదానం దాదాపు 4 సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాము. అంతకుముందు కూడా 2008 నుంచి మా కార్యక్రమాలు, మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించి నిజంగా అవసరం ఉన్న జనాలకు, ఎవరైతే సీరియస్ ఉన్న పేషెంట్లకి రక్తం ఎంత అవసరమో, డెలివరీ టైంలో కానీ రక్తం దొరకక చాలా ఇబ్బంది పడే పరిస్థితులు కొన్ని చూసిన తర్వాత చలించిపోయి ఎవ్రీ ఇయర్ మనం చేయాలి అనే సందర్భంలో నాతో అన్నారు. ఆ తర్వాత నాకు యువ తెలిసిన తర్వాత నుంచి నేను కూడా దాదాపు 2008 నుంచి ఇస్తూ ఉన్నాను. మా ఫాదర్ కూడా ప్రతి ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొనేవారు ఎప్పుడు పెట్టినాక. తర్వాత ఆయన పేరు, ఆయన బ్యానర్తో ఆ కార్యక్రమాన్ని నేను కొనసాగింపుగా ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి నాకు సహకరించినటువంటి రెడ్ క్రాస్ బృందం వారికి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి, డాక్టర్ శ్రీశైలం గారికి, డాక్టర్ వినయ్ ధన్పాల్ గారికి, భరత్ గారికి, అలాగే మీడియా మా సోదరులకు కానీ ప్రతి ఒక్కరికి ప్రత్యేక ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా భారతీయ ఛానల్ వారికి, కేసీఎస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. లోకల్ ఛానల్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. జర్నలిస్టు జమాల్పూర్ విఠల్ వ్యాస్ 4వ వర్ధంతి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జర్నలిస్టు విఠల్ వ్యాస్ ఎవరైతే ఉన్నారో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా
అనేక ప్రజా సమస్యలను చిత్రకబట్టి ఆంధ్రప్రభలో కానివ్వండి, అట్లాగే వేడిగాలి సంపాదకుడిగా అనేక ప్రజా సమస్యలకు బయటకు తీసి వాటి పరిష్కారానికి కృషి చేశారు. అంటే ఆయన ఒక జర్నలిస్టుగానే కాకుండా ఒక సామాజికవేత్తగా, ఒక ప్రజాసేవకుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అట్లాగే మా జర్నలిస్టులు అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన జర్నలిస్ట్గా ఉన్న విఠల్ వ్యాస్ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ నిర్మాణంలో కీలక పాత్రధారి. ఇవాళ నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అంత మంచి బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉందంటే దానికి ప్రధాన కారకుడు మా విఠల్ వ్యాసు. మరి ప్రతి సంవత్సరం కూడా మరి విఠల్ వ్యాస్ గారిని స్మరిస్తూ అనేక కార్యక్రమాలు విఠల్ వ్యాస్ మెమోరియల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీంతో పాటుగా అనేకమైన సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సొసైటీ నిర్ణయించడం జరిగింది. దానిలో భాగంగా వారి సుపుత్రుడు తెలంగాణ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యుడు డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ గారు మరి వారి తండ్రి గారి స్మృత్యర్థం ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో పాటుగా అనేకమైన సేవా కార్యక్రమాలు వారు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ గారికి కూడా అభినందనలు చెప్తూ నిజామాబాద్లో ఇట్లాంటి కార్యక్రమాలన్నింటికి కూడా మా జర్నలిస్టులందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కూడా సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పేసి చెప్తూ మరి వారి సేవలు నిజంగా కూడా అనిర్వచనీయం, అసామాన్యం, అసాధారణం. అసలు మరో జమాల్పూర్ విఠల్ వ్యాస్ వర్ధంగా ఆయనకు నివాళులు. అదేవిధంగా నాకు జర్నలిజంలో ఓనమాలు నేర్పిన ముగ్గురు గురువుల్లో ఆయన ఒకరు. వేడిగాలి పత్రిక స్థాపించిన కొన్ని సందర్భంలో నేను డిగ్రీ చేస్తూ వేడిగాలిలో రిపోర్టర్గా జాయిన్ అయ్యాను. అప్పుడు విఠల్ వ్యాస్ ఒక సైడు, పిల్లంలింగం ఒక సైడు, ఏఎస్ సాంబయ్య ఒక సైడు, ముగ్గురు కూడా నన్ను వెనుతట్టి ప్రోత్సహించారు. ఆ క్రమంలోనే ఆయన నేర్పినటువంటి విద్యాబుద్ధులు ఆనాడు నాకు ఓనమాలు నేర్పాయి. అప్పటి నుంచి నేను జర్నలిజం వృత్తి స్టార్ట్ చేశాను. ఎప్పటికి కూడా ఈ జమాల్పూర్ విఠల్ వ్యాస్ని మరవలేని పరిస్థితి. 4వ వర్ధం జరుపుతున్నాము. ఆయన మనలో లేడు. చాలా జర్నలిజానికి లోటు. మన మిత్రులు గంగాధర్ చెప్పినట్టు, శ్రీకాంత్ చెప్పినట్టు ఈరోజు ప్రెస్ క్లబ్ భవనంలో మనం ఉంటున్నామంటే ఆయన కృషి ఫలితంగానే ఈరోజు నిజామాబాద్ జర్నలిస్టులకు ఒక ప్రెస్ క్లబ్ భవనం అనే నీడ దొరికిందని చెప్పి గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. అదేవిధంగా ప్రతి ఏటా కూడా జమాల్పూర్ రాజశేఖర్ నిర్వహిస్తున్నటువంటి రక్తదానం కావచ్చు, ఇతర స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కావచ్చు, అన్నింటిలో కూడా జర్నలిస్టు మిత్రులు. ప్రతి కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమన్వయ సహకారంతో సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి టి రవికుమార్ ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అడ్మిషన్లపై అధిక దృష్టిని కేంద్రీకరించాలని ఆయన సూచించారు. జిల్లాలోని ఆర్మూర్ బాలుర బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు మోర్తాడ్, బాల్కొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలను జిల్లా ఇంటర్ విద్యాధికారి టి రవికుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కళాశాలలోని అడ్మిషన్ల ప్రక్రియ, అకాడమిక్ క్యాలెండర్ నిర్వహణ, గత మార్చ్ మరియు సప్లిమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణత శాతంపై సమీక్ష నిర్వహించారు. ప్రతి కళాశాలలో ప్రిన్సిపల్, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది సమన్వయం సహకారంతో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అడ్మిషన్లపై అధిక దృష్టిని కేంద్రీకరించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సౌకర్యాలను ప్రచారం నిర్వహిస్తూ 10వ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థిని కళాశాలలో చేర్పించేందుకు కృషి చేయాలని ఆదేశించారు. అలాగే ఉత్తీర్ణత శాతం పెంచడానికి ప్రతి అధ్యాపకుడు తన వంతు కృషి చేయాలని, సమర్థవంతంగా పనిచేయించడానికి ప్రిన్సిపల్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి కళాశాలలో ప్రతిరోజు అన్ని సబ్జెక్టులలో తరగతులను నిర్వహించాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏవైనా సమస్యలున్నా తన దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమర్థులైన అధ్యాపకులు, ల్యాబొరేటరీలు, లైబ్రరీలు, ఉచిత పుస్తకాల పంపిణీ, మంచినీటి సరఫరా, మరుగుదొడ్ల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతున్నందున ప్రతి ఒక్కరూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పేద, బడుగు, బలహీన మైనారిటీ వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి కోరారు. ఆపదలో ఉన్నవారికి ఆపన్న హస్తం అందించాలని తపనతో మీకోసం మేము సేవా సంస్థ పనిచేస్తుందని ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు రఘుపతి లక్ష్మయ్య అన్నారు. పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ తమ వంతు సహకారం అందిస్తున్నామని ఆయన వివరించారు. రెంజల్ మండలం దూపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మీకోసం మేము సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత నోట్బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రఘుపతి లక్ష్మయ్య మాట్లాడుతూ పిల్లలు శ్రద్ధగా చదువుకొని ప్రయోజకులు అయినప్పుడే గ్రామం బాగుపడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు సహాయం చేసేందుకు తమ సంస్థ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన తెలిపారు. సమాజానికి తమ వంతు సేవ చేయాలనే ఉద్దేశంతో మీకోసం మేము అనే సంస్థను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సేవా సంస్థ సభ్యులు అజయ్, మహేష్, గంగాధర్, సంతోష్, అభిలాష్, పల్లె మహేష్ తదితరులు పాల్గొన్నారు.
మనీ పరంగా కానీ కొన్ని సందర్భాల్లో నేను 7వ క్లాస్ నుంచి బంద్ చేద్దాం అనుకున్నా, మళ్ళీ తర్వాత 8వ క్లాస్లో బంద్ చేద్దాం అనుకున్నా. ఇలా బంద్ చేద్దాం అనుకుని చెప్పేసి చివరిదాకైతే ఒక ఇంటర్ దాకా చదివాను. దాని తర్వాత ఒక 4 years గ్యాప్ వచ్చింది నా డిగ్రీ చదివాను. తర్వాత నైట్ డ్యూటీ చేసుకుంటూ మళ్ళీ డిగ్రీ కూడా కంప్లీట్ చేశాను. డిగ్రీ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీఈడీ కూడా కంప్లీట్ చేశాను. బీఎడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఏ తెలుగు కూడా చేశాను. అన్నీ కంప్లీట్ చేశాను. నా ప్రయత్నం ఏంటంటే ఎవరైనా సరే ఖచ్చితంగా చదువుకోవాలి, చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారికి సాయం చేయాలని ఒక ఉద్దేశం నాలో వచ్చింది. దాని గురించి ఉచిత నోటీసులు పంపడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు గడుస్తున్న వివిధ రంగాలలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించడం లేదని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కార్మిక సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. నగరంలోని ఆర్ఆర్ చౌరస్తాలో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ ఆధ్వర్యంలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి అధిక సంఖ్యలో కార్మికులు శివాజీనగర్లో గల లేబర్ కార్యాలయానికి వెళ్లి కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకొని సంధాయించడంతో నిర్మాణ రంగ కార్మికులు శాంతించారు. ఈ సందర్భంగా ఆ జిల్లా కమిటీ అధ్యక్షుడు కల్లెడ గంగాధర్ మాట్లాడుతూ 14 రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయని అన్నారు. 2014-15వ సంవత్సరంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన నాయని నరసింహారెడ్డి, మల్లారెడ్డి ఎన్నో పథకాలు తీసుకొచ్చారే తప్ప వాటిని అమలు చేయలేదన్నారు. తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 7 నెలలు గడుస్తున్నప్పటికీ కార్మిక శాఖ మంత్రిని నియమించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే కార్మిక శాఖ మంత్రిని నియమించి తమ సమస్యలైన పెన్షన్లు, ఈఎస్ఐ, ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని వారు కోరారు. మండలాలు, జిల్లాల వారీగా కార్మిక సంఘాల భవనాలు నిర్మించి ఇవ్వాలని వారన్నారు. ప్రతి ఒక్క కార్మికుడికి లేబర్ కార్డు ఇవ్వాలని, 60 సంవత్సరాల లోపే లేబర్ కార్డు తొలగించడం జరుగుతుందని, బ్రతికున్నంత వరకు లేబర్ కార్డు పరిమితిని పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం పట్టణ అధ్యక్షులు బాబురావు, కూన గంగాధర్, దశరథం, సత్యం, మల్లేష్, శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో, తెలంగాణ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ ఆర్ఆర్ చౌరస్తా కాడ ధర్నా, కార్మిక శాఖ ముట్టడి. ముఖ్య విషయం ఏంటంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. రేవంత్ రెడ్డి గారు అయ్యగారు మరి నువ్వు మేస్త్రీల గురించి అప్పుడప్పుడు చెప్తున్నావు, మరి ఈ భవన నిర్మాణ కార్మికుల గురించి మరి పట్టించుకోవా? ఇకనైనా మరి పట్టించుకొని ఈ యొక్క కార్మికుల సమస్యలు ఏదున్నా కానీ, కార్మిక శాఖలో పెండింగ్ ఉన్న పనులు కానీ, వీళ్ళు పెట్టుకున్న బెనిఫిట్లు కానీ మరి దీన్ని రినివల్ లేక మరి అక్కడ ఈ సేవ ప్రాబ్లము, ఇక్కడ ఆఫీసర్ ప్రాబ్లము, ప్రతి కార్మికుడికి విసుగైపోయి కార్డు పడేస్తున్నారు. 60 ఏళ్ళు నిండితే కార్డు పడేస్తున్నారు. 60 ఏళ్ళు నిండినాక చనిపోయిన కార్మికుడికి రూపాయలు పైసలు డబ్బులు ఇవ్వమంటే రూపాయి దొరకదని చెప్తున్నారు. కమస్కము మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఈ కార్డుని కొనసాగించాలా? 60 ఏళ్ళు అయినా మనిషి బతుకున్నంత కాలం ఈ యొక్క లేబర్ కార్డు ఉంచాలా? అంత్యక్రియలకైనా పైసలు ఇవ్వాలా? ఈరోజు సంక్షేమ పథకాలు అని చెప్తున్నారు, ఎవరికి వస్తున్నాయి, ఎవరికి వస్తలేవు. మేము పెట్టుకున్న జియో 96 జియో పాస్ అయ్యి నాకు 14 సంవత్సరాలు నడుస్తున్నది. మరి ఇంతవరకు కార్మికులు ఎన్ని ఎదుర్కొంటారు. మరి ఇక్కడ స్టాఫ్ సరిగా లేదు ఆఫీసులలో. రాష్ట్ర కార్మిక శాఖలో కూడా మరి అక్కడి నుంచి పంపుతున్నారు, కానీ వచ్చింది లేదు, పోయింది లేదు, నత్తనడక నడుస్తున్నది. ఇకనైనా పెట్టుకున్న బెనిఫిట్లు నెల 15 రోజుల లోపల అమలు కావాలని చెప్పి ఈరోజు మేము ఈ యొక్క డిమాండ్ చేసుడు. మరి ప్రతి కార్మికుడికి కార్డు ఉన్న వారికి ఏదైతే లబ్ధి వస్తుందో దాన్ని తొందరగా ఇవ్వాలని చెప్పి అక్కడ రాష్ట్ర బోర్డు శాఖ, ఇక్కడ జిల్లాల వారి శాఖలు అందరూ జల్దీ పనిచేసి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఎవరెవరైనా రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మరి ఇప్పుడు మా కార్మికులకు పనులు ఇస్తామని చెప్పిండ్రు, పనులు లేవు, మరి ఇల్లు లేవు, ఈఎస్ఐ హాస్పిటల్ లేదు, అన్ని రకాలు ఇస్తామని చెప్పిండ్రు, పింఛన్లు కానీ ఇవన్నీ కంపల్సరీ ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ మరి దీన్ని వినతి పత్రం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలా. ఈ రైతులు, భవన కార్మికులు ప్రపంచంని తయారు చేసేది వీళ్ళు లేనిది ఎవరు లేరు. భర్త అకాల మరణంతో మనోవేదనకు గురైన ఓ మహిళ బలవన్ మరణానికి పాల్పడింది. కుటుంబ పోషణ భారం అవడంతోనే 2 పిల్లలను కాదని ఆమె మృతి చెంది ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం శివార్లోని మంజీరా నదిలో సుగుణవ్వ అనే మహిళ దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పిట్లం మండలం కారేగావ్కు గ్రామ వాస్తవ్యురాలుగా పోలీసులు గుర్తించారు. మృతురాలికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. సంవత్సరం క్రితం ఆమె భర్త యాక్సిడెంట్లో చనిపోయారు. సుగుణవ్వ ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణం కావచ్చని గ్రామస్తులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇసుకాసురుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. పోలీసులు హెచ్చరికలను లైట్ తీసుకుని అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నప్పటికీ ఇసుక అక్రమ వ్యాపారం చేసే కొందరు తీరు మార్చుకోవడం లేదు. అనుమతులు లేకుండా యథేచ్ఛగా బహిరంగ మార్కెట్కు ఇసుక తరలిస్తున్నారు. ఈ పరిణామాలను పోలీసులు సైతం సీరియస్గా తీసుకున్నారు. ఎడపల్లి మండలంలోని సాటాపూర్ గేట్ వద్ద బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై తెల్లవారుజామున ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 3 టిప్పర్లను ఎడపల్లి పోలీసులు పట్టుకున్నారు. గత కొంతకాలంగా ప్రధాన రహదారిపై అనుమతులు లేకుండా ఇసుక లోడ్ టిప్పర్లు వెళ్తున్నాయనే సమాచారంతో పోలీసులు రహదారిపై నిఘా పెట్టారు. అప్పుడే నిజామాబాద్ వైపు వెళ్తున్న 3 ఇసుక టిప్పర్లను పట్టుకుని స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఈ నెల 22, 23వ తేదీల్లో నిజామాబాద్ నగరంలో జరిగిన రాష్ట్ర స్థాయి మానసిక వైద్యుల సదస్సులో భాగంగా నిర్వహించిన క్విజ్లో నిజామాబాద్ వైద్య విద్యార్థులు సూర్య, అబ్దుల్ రఫీ ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానంలో నిలిచారు. ఈ క్విజ్లో రాష్ట్రంలోని సుమారు 35 వైద్య కళాశాలల విద్యార్థులతో వీరు పోటీ పడ్డారు. వీరు బెంగళూరులో జరిగే సౌత్ జోన్ క్విజ్కు తెలంగాణ తరపున ఎంపికయ్యారు. వీరిని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్ అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మానసిక వైద్య విభాగాధిపతి డాక్టర్ శివప్రసాద్, మానసిక వైద్యులు డాక్టర్ రాజేందర్, డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ ప్రదీప్ కుమార్లు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.